వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారతీయుడికి బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది భద్రత, అది ఆస్తి, అది కుటుంబ గౌరవం. పెళ్లి అంటే బంగారం, పండగ అంటే బంగారం, కష్టకాలం వస్తే అమ్ముకునే ఆశ కూడా బంగారమే. ప్రపంచంలో ఎక్కడైనా బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కావచ్చు, కానీ ఇండియాలో మాత్రం అది భావోద్వేగం. అలాంటి దేశంలో కొంతకాలం బంగారం కొనొద్దు అని ఒక ప్రధాని చెప్పడం సాధారణ విషయం కాదు. ఇప్పుడు అదే దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి, ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు పెద్ద డిబేట్గా మారింది. కానీ ఇదే సమయంలో మరో ఆసక్తికర చర్చ కూడా మొదలైంది. ఇలాంటిదే ఒకప్పుడు ఇందిరాగాంధీ కూడా చెప్పారా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1967లో ఇందిరాగాంధీ బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి అని చెప్పినట్టు ఒక పాత పత్రిక ఫ్రంట్ పేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. చాలా మంది అది నిజమే అనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో కూడా భారత్ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. విదేశీ మారక ద్రవ్య కొరత, యుద్ధ పరిస్థితులు, దిగుమతుల భారంతో దేశం ఇబ్బంది పడింది. కాబట్టి అవును, అప్పుడు కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు అని చాలా మంది నమ్మేశారు. కానీ తర్వాత అసలు నిజం బయటపడింది. వైరల్ అవుతున్న ఆ ఫోటో నకిలీదని స్పష్టమైంది. అసలు ఆ రోజున ప్రధాన వార్త మధ్య ప్రాంత్య యుద్ధ ఉద్రిక్తతల గురించే ఉందని తెలిసింది. అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రం డిజిటల్గా మారిందన్నమాట. ఇది మరోసారి ఒక నిజాన్ని గుర్తు చేసింది. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పాత ఫోటో నిజం కాదు. ముఖ్యంగా చరిత్రతో సంబంధం ఉన్న విషయాల్లో ఫేక్ నేరేటివ్స్ చాలా వేగంగా వ్యాపిస్తాయి. అయితే ఫోటో ఫేక్ అయినా బంగారంపై ప్రభుత్వ నియంత్రణలు మాత్రం నిజమే. 1960లలో భారత్ తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశానికి డాలర్లు అవసరం, కానీ ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. ముఖ్యంగా బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. ఫలితంగా అప్పటి ప్రభుత్వం బంగారం దిగుమతులు, నిల్వలపై కఠిన నియంత్రణలు తీసుకొచ్చింది. అంటే చరిత్ర చూస్తే సంక్షోభ సమయాల్లో ప్రభుత్వాలు బంగారంపై దృష్టి పెట్టడం కొత్త విషయం కాదు. వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అయినప్పటికీ అప్పటి ప్రభుత్వాలు బంగారం దిగుమతులపై నియంత్రణలు విధించాయన్నది మాత్రం వాస్తవం. విదేశీ మారక ద్రవ్య ఒత్తిడి కారణంగా 1960-70 దశకాల్లో కేంద్రం గోల్డ్ కంట్రోల్ విధానాలు అమలు చేసింది. ఇక 1960ల భారతదేశాన్ని అర్థం చేసుకోకుండా గోల్డ్ కంట్రోల్ కథ అర్థం కాదు. అప్పట్లో భారత్ ఇప్పటిలా భారీ ఆర్థిక వ్యవస్థ కాదు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు చాలా తక్కువ. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు కరువు. అంతేకాదు దిగుమతులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ. అలాంటి సమయంలో బంగారం దిగుమతులు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఎందుకంటే భారతీయులు అప్పట్లో కూడా బంగారాన్ని అత్యంత సురక్షిత ఆస్తిగా భావించేవారు. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనంగా ఉండడంతో చాలా మంది పొదుపులను బంగారంగా మార్చుకునేవారు. ఇక్కడే అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ తీసుకొచ్చిన గోల్డ్ కంట్రోల్ విధానాలు చర్చకొచ్చాయి. బంగారం బార్లు, నాణేలు నిల్వలు ఉంచడంపై పరిమితులు పెట్టారు. జ్యువెలర్స్ వద్ద ఉన్న బంగారాన్ని కూడా నియంత్రించారు. లక్ష్యం ఒక్కటే, దేశం నుంచి డాలర్లు బయటకు పోకుండా చూడడం. ప్రభుత్వం భావించింది ఏంటంటే ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గిస్తే విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి తగ్గుతుందని. కానీ ఆ నిర్ణయాలకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా చిన్న బంగారు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అనేక కుటుంబాలు తరతరాలుగా చేస్తున్న నగల వ్యాపారం దెబ్బతింది. పైగా బంగారం డిమాండ్ తగ్గలేదు. దాంతో స్మగ్లింగ్ పెరిగింది. విదేశాల నుంచి అక్రమంగా బంగారం భారత్కు రావడం మొదలైంది. దుబాయ్, ముంబై గోల్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్లు ఆ కాలంలోనే బయటపడినట్లు చెప్పబడుతుంది. అంటే ప్రభుత్వం నియంత్రణలు పెట్టిన కొద్దీ బ్లాక్ మార్కెట్ కూడా పెరిగింది. ఇది ఒక కీలకమైన ఆర్థిక పాఠం నేర్పింది. ప్రజల అలవాట్లు కేవలం చట్టాలతో ఒక్క రోజులో మారవు. ముఖ్యంగా బంగారం లాంటి భావోద్వేగ అంశంలో మరింత కష్టం. అందుకే తర్వాత దశాబ్దాల్లో ప్రభుత్వం క్రమంగా నియంత్రణలు సడలించింది. చివరకు 1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత గోల్డ్ కంట్రోల్ విధానాలు పూర్తిగా తొలగిపోయాయి. లిబరలైజేషన్ తర్వాత భారత్ ప్రపంచ మార్కెట్కు దగ్గరైంది. బంగారం దిగుమతులు కూడా అధికారికంగా పెరిగాయి. ఇక ఇప్పుడు మళ్ళీ బంగారం చర్చ ఎందుకు మొదలైంది అంటే కారణం ప్రపంచ ఆర్థిక అస్థిరత. చరిత్రలో ఒక సామాన్య అంశం కనిపిస్తుంది. ప్రపంచంలో అనిశ్చితి పెరిగిన ప్రతిసారి ప్రజలు బంగారం వైపు పరిగెడతారు. యుద్ధం అయినా, ఆర్థిక సంక్షోభమైనా, కరెన్సీ పతనమైనా బంగారం సేఫ్ హెవెన్ గా మారుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఎగిసిపడుతున్నాయి. ప్రధాని మోడీ చేసిన విజ్ఞప్తి వెనక అసలు ఆర్థిక లాజిక్ ఏమిటి? బంగారం కొనొద్దు అనడం రాజకీయ నినాదం కాదు. అది విదేశీ మారక ద్రవ్యంపై ఉన్న ఆందోళనకు సంకేతం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో ఒకటి.
ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారం విదేశాల నుంచి భారత్కు వస్తుంది. ఆ బంగారం కొనాలంటే డాలర్లు చెల్లించాలి. అంటే బంగారం దిగుమతులు పెరిగిన కొద్దీ దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్తుంది. ఇప్పుడు అదే సమయంలో మరో భారీ భారం కూడా ఉంది, చమురు దిగుమతులు. మన దేశానికి అవసరమైన చమురులో పెద్ద భాగం విదేశాల నుంచే వస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగితే చమురు ధరలు పెరుగుతాయి. చమురు ధరలు పెరిగితే భారత్కు దిగుమతి బిల్లు పెరుగుతుంది. అదే సమయంలో ప్రజలు భారీగా బంగారం కూడా కొంటే డాలర్లపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇక్కడే రూపాయి బలహీనపడడం మొదలవుతుంది. రూపాయి విలువ పడిపోతే దాని ప్రభావం ప్రతి ఇంటిపై పడుతుంది. పెట్రోల్ ధరలు పెరుగుతాయి. గ్యాస్ సిలిండర్ ఖరీదు పెరుగుతుంది. దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే బంగారం కొనుగోలు ఒక వ్యక్తిగత నిర్ణయం అయినా లక్షలాది మంది అదే పని చేస్తే అది జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇక ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా ఇప్పుడు అస్థిరంగా ఉన్నాయి. అమెరికా డాలర్ బలపడుతోంది. యుద్ధ భయాలు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి కనిపిస్తోంది. అలాంటి సమయంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఇదే సమయంలో భారతీయుల డిమాండ్ కూడా పెరిగితే దిగుమతుల భారం మరింత పెరుగుతుంది. అందుకే మోదీ చేసిన విజ్ఞప్తిని కొందరు ఎకనామిక్ అలారంగా చూస్తున్నారు. ఇది అధికారిక ఎమర్జెన్సీ కాదు, కానీ ప్రపంచ పరిస్థితులు కఠినంగా మారుతున్నాయని ప్రజలకు ముందస్తు హెచ్చరిక ఇచ్చినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా విలాసపు ఖర్చులను తగ్గించండి అన్న సందేశం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు భారతీయ కుటుంబాల్లో బంగారం స్థానం ప్రత్యేకం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది బ్యాంక్ డిపాజిట్ల కంటే బంగారాన్నే ఎక్కువగా నమ్ముతారు. ఒక అమ్మాయి పెళ్లి అంటే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. కుటుంబ గౌరవం, సామాజిక స్థాయి, భవిష్యత్తు భద్రత అన్నీ బంగారంతో ముడిపడి ఉన్నాయి. అందుకే భారతదేశంలో బంగారం డిమాండ్ కేవలం ఆర్థిక అంశం కాదు, అది సామాజిక, సాంస్కృతిక అంశం కూడా. ఇక్కడే ప్రభుత్వాలకు సవాలు మొదలవుతుంది. బంగారం కొనొద్దు అని చెప్పడం సులువు, కానీ ప్రజల మనస్తత్వాన్ని మార్చడం చాలా కష్టం. ఎందుకంటే భారతీయులకు బంగారం అంటే ఒక రకమైన సేఫ్టీ నెట్. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. బ్యాంకులు తిరస్కరించినా బంగారం విలువ కోల్పోదన్న నమ్మకం ఉంది. ప్రత్యేకంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ భావన మరింత బలంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్ పై అవగాహన లేకపోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ పై నమ్మకం లేకపోవచ్చు, కానీ బంగారం కొనడం మాత్రం భద్రమని అనుకుంటారు. అందుకే ఆర్థిక అనిశ్చితి పెరిగిన ప్రతిసారి బంగారం దుకాణాల్లో రద్దీ పెరుగుతుంది. అయితే ఆర్థికవేత్తలు వేరే కోణం చెబుతున్నారు. బంగారం ఒక డెడ్ అసెట్ అని కొందరు విమర్శిస్తారు. అంటే అది పరిశ్రమల ఉత్పత్తిని పెంచదు, ఉద్యోగాలు సృష్టించదు. బ్యాంకుల్లో డబ్బు పెడితే అప్పుల రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తుంది. కానీ బంగారం ఎక్కువగా లాకర్లలోనే పడిపోతుంది. అందుకే ప్రభుత్వాలు తరచూ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ను ప్రోత్సహిస్తున్నాయి. కానీ మరోవైపు బంగారం కొనేవారిని తప్పుబట్టలేమని కూడా కొందరు అంటున్నారు. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, మార్కెట్లు పడిపోయినప్పుడు, కరెన్సీ బలహీన పడినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. అందుకే చాలా మంది దీన్ని రిస్క్ ప్రొటెక్షన్ గా చూస్తారు. అంటే బంగారం విషయంలో భావోద్వేగం, ఆర్థిక లాజిక్ రెండూ కలిసిపోయాయి. ప్రపంచ రాజకీయాలు, యుద్ధాలు, చమురు ధరలు ఇవన్నీ భారత ఇంటి ఖర్చుతో ఎలా కలుస్తాయో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా ప్రపంచ మార్కెట్లు కుదేలవుతాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతం ఉద్రిక్తంగా మారితే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడుతుంది. భారత్ లాంటి చమురు దిగుమతి దేశాలకు ఇది పెద్ద ప్రమాద సంకేతం. చమురు ధరలు పెరిగితే కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతాయి, పరిశ్రమల ఉత్పత్తి ఖరీదవుతుంది. చివరకు ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. ఇప్పుడు అదే భయం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇక మరో కీలక అంశం రూపాయి విలువ. ఒకప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి చాలా బలంగా ఉండేది. కానీ కాలక్రమేణా దిగుమతుల భారం, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ బలపడడం వల్ల రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రూపాయి బలహీనపడితే విదేశాల నుంచి కొనాల్సిన ప్రతి వస్తువు ఖరీదవుతుంది. అందుకే ప్రభుత్వాలు విదేశీ మారక నిల్వలను అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటాయి. ఇక్కడే బంగారం కీలక అంశంగా మారుతుంది. చమురు దిగుమతులు తప్పనిసరి, కానీ బంగారం మాత్రం అత్యవసర అవసరం కాదు అన్నది ప్రభుత్వాల వాదన. అందుకే సంక్షోభ సమయాల్లో బంగారం కొనుగోలు తగ్గించండి అనే పిలుపు వస్తుంది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి చర్చలు వచ్చాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఈ చర్చ మరింత పెద్దదైంది. ఇక మరో ఆసక్తికర అంశం
ప్రపంచ కేంద్ర బ్యాంకులు కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే అమెరికా డాలర్పై ఆధారపడడం తగ్గించాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. చైనా, రష్యా వంటి దేశాలు తమ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నాయి. అంటే ఒకవైపు ప్రభుత్వాలు ప్రజలకు బంగారం కొనొద్దు అంటుంటే, మరోవైపు ప్రపంచ కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుతున్నాయన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ చర్చ కేవలం నగల కొనుగోలు గురించే కాదు. ఇది ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాలు, కరెన్సీ యుద్ధాలు, భవిష్యత్ ఆర్థిక భద్రతలతో కూడా ముడిపడి ఉంది.